ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. తల వంచుకుని ప్రార్థన చేసుకుని నేటి ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నిత్యము వేలాది దూతలతో స్తుతులు అందుకుంటున్న మా ప్రియ ప్రభువా, నీ పాద సన్నిధానానికి ఈస్టర్ తరువాతి 5వ ఆదివారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీ వందనాలు. ఈ ఆరాధనలో మేము పాల్గొని నీ నామాన్ని గణపరచడానికి, మహింపరచడానికి, మీరు అనుగ్రహించేటువంటి మాటల ద్వారా మాలో నీకు అయిష్టమైనవన్నీ వదిలిపెట్టడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని మహింపరచులాగిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 81వ కీర్తన, యేసు నామ భజన చేయించు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకుందు అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, వృజినములపై జయమునిచ్చిన, వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు. దివ్య పదవిని విరచి నీవు దీనుడా వైపుట్టినావు, దివ్య పదవిని విరచి నీవు దీనుడా వైపుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్పినావు, బాగుగా ధరనేర్పినావు. చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయే సయ్య నీకు, ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో నెవనికి నిసజంబు కాదు, నెవనికి నిసజంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషము కలిగి చేయి దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే నాకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన
సన్నిధినినా వ్యతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడమైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికంగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తూ మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వేడుకొనుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాం. మా కొరకు చనిపోవటకై నీ జనత కుమారునిచ్చిన మిగులు కన్యగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తం నా సమస్త పాపను క్షమాపణ దయచేయం. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చి, నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును, నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను దృపొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనుకరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపలన్నింటినీ క్షమించుతున్నాడు. ఆయన నామముందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభు, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించునను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. హల్లెలూయా. బూదిగంతముల వరకు అది వినపడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధ మాకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మా
దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమజ నకానిను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదాల చియునికు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపునకు చుండు యేసు మా ప్రార్థన లించి కానిక దించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్న విపుడు ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక ప్రార్థింతుము. మేలన్నిటికీ కారకుడవై ఉన్నవు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదయాక దేవుడివై యుగయుగములు జీవించు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునయ్యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి
దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. ఇంతటితో పత్రిక పాఠ్యము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీరు మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్ముతురు గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడువనియు ఎవడనూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితువని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా, ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరము కలిసి విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్య భాగంలోనికి ప్రవేశించడానికి ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 421వ కీర్తన, యేసు శరణు జొచ్చుట. శరణు జొచ్చితి యేసునాథుడా, శక్తిహీనత కలిగిన ధరను మిమ్మల్ని నెవ్వబొందితి దవు చేయక. కావ్య అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం.
శరణజొచ్చితే యేసునాథుడ శక్తిహీనత గల్గెన ధరణమిమ్మిలనెవ్వబొందితి దవ్వు సేయక కావవే నా ధరణమిమ్మిలనెవ్వబొందితి దవ్వు సేయక కావవే కరుణ జోడము కన్న తండ్రివి కల్మషం బెడబాపవే మరణమొందక మున్ను నన్నిల మార్పు నందగజేయవే మరణమొందక మున్ను నన్నిల మార్పు నందగజేయవే మరణు చరణాలకించుచు మోమునా దిశ చూపవే యురుపదంబుల సేవ చేసేద నుద్ధరించుము కూర్మితో యురుపదంబుల సేవ చేసేద నుద్ధరించుము కూర్మితో తామస క్రియలందు వాంఛలు తాకకుండగజేయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే శ్రమలు చాలా గల్గియున్నను సైప నేర్పుము సత్కృపన్ గమిలిపోయేడి మాయలోకపు గాంతి నీరసమంచుని గమిలిపోయేడి మాయలోకపు గాంతి నీరసమంచుని శరణు జోచితి యేసునాథుడ శక్తిహీనత గల్గెన ధరణమిమ్మిలనెవ్వబొందితి దవ్వు సేయక కావవే నా ధరణమిమ్మిలనెవ్వబొందితి దవ్వు సేయక కావవే. మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసు తరువాత 5 వారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. తల వంచుకుని ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేసుకునము. పనివానికి అర్హమైన పాత్రగా నన్ను మలుచుకుని నీ బోరగా వాడుకును. నీ చిత్తాన్ని గైకొని నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి విశ్వాసులుగా, నీ గూఢార్థమైన మాటలు అర్థం చేసుకునేటువంటి నీ శిష్యులుగా మమ్మల్ని మార్చుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క అత్యంత విలువైన కృపలు మరొక పర్యాయము దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. గతించిన ఆదివారం చెప్పబడినటువంటి మాటలు మీకు గుర్తున్నాయని తలస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సహోదరుడు యాకోబు తన పత్రికలో శోధనను గూర్చి, శోధన పర్యవసాన్ని గూర్చి దేవుని మాటలను తెలియజేసి హెచ్చరిక జారీ చేసి పరిశుద్ధాత్మ యొక్క పనిలో మనం నిమగ్నం కావాలని గతించినటువంటి ఆదివారం మనం నేర్చుకున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారం దానికి కొనసాగింపుగా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి భాగ సారాంశంలో ఉన్నటువంటి మాటల్ని శ్రద్ధగా ఆలకిద్దాం. 22వ వచనంలో, వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే
వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. మనుష్యుని పోలి ఉన్నాడు అనేటువంటి మాట. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ ఎ మిర్రర్. దేవుని వాక్యము అద్దము లాంటిది. యోహాను సువార్తికుడు మాట్లాడినటువంటి మాట లోగోస్, వాక్యం. శరీరధారి అయి మన మధ్య నివసించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనల్ని మనం చూచుకున్నప్పుడు మన సహజత్వము బయటపడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యంగా మనకు బోధించినటువంటి మాటల్లో అనే అర్థములో మన క్రియలను మనల్ని చూచుకున్నప్పుడు మన సహజ గుణం, మన సహజ క్రియలు తేట తెల్లంగా కనబడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరించినా, మన అంతరాత్మ మనం చేయుచున్నది తప్పు అని బోధించినా, మనకు క్షోభ కలిగిన దాన్ని మీరి ఎలాగున అవిశ్వాస జీవితంలో బ్రతుకుతూ ఉన్నామో అలాగుననే వాక్యము విని దానిని ఆచరింపిన వాడు అద్దములో తన సహజ గుణమును చూచుకొనినటువంటి వాడు బయటికి వచ్చి దానిని ఎలాగు మర్చిపోవునో వాడును అలాగునే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రక్షణ అనుభవంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి విశ్వాస యాత్రలో ఆ రక్షణ కార్యంని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఏ నీచమైన స్థితిలో నుండి మనం రక్షించబడ్డామో ఆ నీచమైన స్థితి ఇప్పుడు మనకు విశ్వాసులుగా లేనటువంటి స్థితిని కనబరుస్తూ ఉన్నదన్నటువంటి సత్యాన్ని బయలుపరుస్తూ యాకోబు భక్తుడు వాక్యము వినేవారిగా మాత్రమే ఉండక దాన్ని పాటించేవారిగాను ఆచరించేవారిగాను ఉండాలని హెచ్చరిస్తున్నటువంటి ఈ మాటల సందర్భాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యాకోబు ద్వారా తెలియజేసినటువంటి ఈ మాటల యొక్క గూఢార్థములోనికి, లోతైన భావాల్లోనికి మనం ప్రవేశిస్తే మనం ఎటువంటి స్థితిలో రక్షించబడ్డామో ఆ స్థితిని మరిచిపోయి ప్రవర్తించకుండా, మనం ఏ చిత్తాన్ని నెరవేర్చడం కోసం దేవుని చేత రక్షింపబడ్డామో ఆ చిత్తాన్ని నెరవేర్చడంలో నిమగ్నమై ఉండాలన్నటువంటి మాటలు యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కృష్ణన్ పిల్లై అనేటువంటి పండితుడు రక్షణ అనుభవాన్ని, రక్షణ కార్యాన్ని, మునిగిపోతూ ఉన్న వారిని రక్షించేటువంటి ఒక నేర్పరి అయిన ఈతగానితో పోలిస్తాడు. మరలా చెప్తున్నాను, కృష్ణన్ పిల్లై అనేటువంటి పండితుడు రక్షణ కార్యాన్ని, మునిగిపోతూ ఉన్న ఒక వ్యక్తిని రక్షించేటువంటి గొప్ప ఈతగానితో పోలిస్తాడు. ఆ వివరంలోనికి వెళితే, ప్రపంచాన్ని కబలించే పాపపు మేఘం అంతటా వ్యాపించింది. శ్రమ అనే నీటిని పీల్చివేసింది. తనలోని నీటిని మృత సముద్రములో వర్షించగా సర్వోన్నతుడైన రక్షకుడు లెక్కలేనన్ని ఆత్మలను తన హస్తముల క్రింద ఉంచుకొని ఒంటరిగా ఈ సముద్రాన్ని ఈదాడు. తాను వరద చేత కొట్టుకొని పోచున్నప్పుడు ఆ ఆత్మలను రక్షించడానికి ఎంత శ్రద్ధ వహించాడో
ఒక్క ఆత్మనైనా విడిచిపెట్టకుండా శ్రమించి అతన్ని ఎలా రక్షించాడో అదే విషయంలో మనము కూడా ఉన్నాం. అలాగుననే మనం కూడా ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకములో పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తులందరినీ రక్షించడానికి పాప భారాన్ని ఆయన భరించి ఆయనకి ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనను జయించి ఏ ఒక్క పాపి నశించిపోకుండా ఉండడానికి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తను ఈ విధంగా పోల్చాడు. ఈ పోలికను మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పాపిని రక్షించడానికి ఆయన ఎంత శ్రమ అనుభవించాడో మనకు అర్థమవుతుంది. మన విశ్వాస పరిభాషలో మాట్లాడుకోవాలని అంటే ఈ పాపిని రక్షించడానికి యేసయ్య ఎంతటి శోధన శ్రమను భరించాడో అర్థమవుతుంది. అంతటి శ్రమలోను శోధంలోనూ కూడా ఈ పాపిని ఆయన విడిచిపెట్టలేదు. ఆంతర్యం ఏమిటంటే ఈ పాపి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ విషయాన్ని యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన నేను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎన్నటికీ నేను యేసుక్రీస్తు ప్రభుల వారిలో నా క్రియలను నా విశ్వాసాన్ని చూచుకుంటున్నప్పుడు నన్ను రక్షించినటువంటి యేసయ్య చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో ఉండాలి తప్పితే ఆయన రక్షించినటువంటి విధానానికి పూర్తి విభిన్నమైన దూరంలో ఏమాత్రము ఉండకూడదు అన్నది ఈ భావన. ప్రియమైన విశ్వాసులారా, రక్షింపబడ్డటువంటి మనందరికీ స్వేచ్ఛ ఇవ్వబడినది. రక్షింపబడిన మనం అందరము స్వతంత్రులం. ఈ స్వతంత్రం అనేటువంటి మాట ఉపయోగించేటప్పుడు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. స్వాతంత్రం ఎప్పుడూ కూడా శ్రమని శోధనని జ్ఞాపకం చేస్తుంది. మరొకటి, స్వాతంత్రం ఎప్పుడూ కూడా నియమ నిబంధనల్ని గుర్తుకు తెస్తుంది. నియమ నిబంధనలు లేకుండా స్వాతంత్రం రాలేదు. విస్తారమైన షగులు లేకుండా స్వాతంత్రం మనకు కలగలేదు. కృష్ణన్ పిల్ల అన్నట్టు ప్రపంచమంతా పాపంతో కబలించి మేఘం వలె ఆవరించినప్పుడు, విస్తారమైన వర్షాన్ని మృత సముద్రంలో కురిపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి వ్యక్తి ఆయన చేతుల క్రింద ఈ పాపులందరినీ కాపాడుకుంటూ వచ్చాడు. ఒక్కడే ఈ సముద్రాన్ని ఈదాడు. భావన చాలా లోతైంది. ఎంత లోతైనది అంటే, నా నిమిత్తము యేసయ్య పడినటువంటి శ్రమ, శోధన, కష్టం నేను ఆ భావంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటలు చాలా లోతైన మర్మాలు అన్నది విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాసులుగా మీరు పొందుకున్నటువంటి స్వాతంత్రం నియమ నిబంధనలు మీకు గుర్తు చేస్తుంది. ఒక విశ్వాసిగా దేవుని చిత్తాన్ని చేయడం కోసం మీరు ఈ భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. విశ్వాస పరిపూర్ణత్వం దేవుని చిత్తాన్ని నెరవేర్చడంతో సఫలీకృతం అవుతుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో మీరు శోధనలు ఎదుర్కొంటారు, శ్రమను ఎదుర్కొంటారు. అయినా యేసుక్రీస్తు ప్రభుల వారి కృపలో మీరు దాన్ని గెలుపొందుతారు. యోహాను సువార్తికుడు మాట్లాడుతూ, నేను నా తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నానని చెప్పినటువంటి మాటల ఆంతర్యంలో మీరు నన్ను ఇక చూడరు అని చెప్పిన తరువాత నేను మీకు ఇక గూఢార్థంగా ఏమీ బోధించును, ఎందుకంటే సమస్తము మీకు తెలుస్తుంది.
ఎవరికి తెలుస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అనుభవంలోనికి ఎవరైతే నడుస్తారో, ఆ భక్తి మార్గములో ఉండేటువంటి విశ్వాసులకు మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. గమనించండి. స్వాతంత్రం యొక్క విలువ కానీ, స్వాతంత్రం యొక్క స్థితి కానీ విశ్వాసులైనటువంటి మనకి చాలా అవసరం. నియమం అంటే విశ్వాసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. నిబంధన అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఎదుర్కొనేటువంటి శ్రమలు, శోధనలు. ఇవేవి కూడా మిమ్మల్ని అవిశ్వాసిగాను మరలా పాపిగాను మార్చకూడదు అన్నటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు తమ బిడ్డలకు స్వేచ్ఛనిస్తారు. స్వేచ్ఛలో ఆంతర్యం ఏమిటనంటే, ఆ స్వేచ్ఛ పొందుకున్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల యొక్క కోరికల్ని, నమ్మకాన్ని నెరవేర్చేవారుగా ఉండాలన్న ఉద్దేశం. నియమ నిబంధనలు మనం గమనిస్తే, పిల్లలు తల్లిదండ్రుల యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో వారికి ఎదురయ్యేటువంటి శోధనని జయించడానికి శ్రమ పడాలి. అల్టిమేట్గా పిల్లలు తల్లిదండ్రుల యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వారు పొందుకున్నటువంటి స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. ఇది దాని భావన. ఇదే సంగతిని మన విశ్వాస జీవితానికి, మన సంఘానికి ఆపాదిస్తే, విశ్వాసగా మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో మనం ఎదుర్కొనేటువంటి నిందలు కానీ, అవిశ్వాసం కానీ, శోధన కానీ జయించడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం పొందుకోవాలి. దేవుని చిత్తంలో దాన్ని నెరవేర్చాలి. సంఘంగా మనకివ్వబడినటువంటి స్వేచ్ఛలో దేవుని చిత్తంలో దేవుని రాకడ కొరకు సిద్ధపాటు పడి ఉండాలి. ఆయన వచ్చేటప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడిన కన్యకలను పోలిన వారమై ఉండాలన్నది ఉద్దేశం. కానీ మనకి ఇవ్వబడుతున్నటువంటి ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం మనం ఎంతగా తప్పుగా అర్థం చేసుకుంటున్నామో, తప్పుడు పద్ధతుల్లో అవలంబిస్తున్నామో అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. భక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడాలి. భక్తి నీ చిత్తాన్ని, నీ స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. చాలా స్పష్టంగా మాట్లాడతాడు యాకోబు భక్తుడు. ఎంత స్పష్టంగా మాట్లాడతాడనంటే, నీవు అవలంబిస్తున్నటువంటి భక్తి నీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేదా కాదు? ఆ ప్రశ్న మనం వేసుకుంటే, మనం అవలంబించేటువంటి భక్తి పదవుల కోసమో, అధికారం కోసమో, పేరు కోసమో, ఖ్యాతి కోసమో, సంఘములో ఒక గొప్ప వ్యక్తిగా పిలువబడడం కోసమో, అందరి యొక్క మన్ననలు పొందడం కోసమో, అందరికంటే పవిత్రుడిగా గుర్తింపు పొందడం కోసమో, లేకపోతే దేవుని చిత్తంలో నేను ఒక్కడనే ప్రత్యేకింపబడినటువంటి వాడును, దేవుని చిత్తంలో దేవుని తలాంతులు నాకు ఇవ్వబడ్డాయి అనేటువంటి విస్తారమైనటువంటి ప్రాస్పరిటీ బోధకు అలవాటు పడినటువంటి బోధకుడు అర్థం చేసుకోవాలి మాట. భక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉండాలి. దేవుని చిత్తం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించినటువంటి మాదిరిలో ప్రతి విశ్వాసి నడవాలి. యోహాను భక్తుడి ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలవే. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో ఎప్పుడు మాట్లాడినా ఉపమానం లాగానో, ఉద్దేశపూర్వకంగానో, లేకపోతే ఉదాహరణలతోనో ఆయనకు బోధించేటువంటి అనేకమైన బోధలు శిష్యులకి కొన్నిసార్లు అర్థమయ్యాయి, మరి కొన్నిసార్లు అర్థం కాకపోయేవి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సువార్త భాగంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి ఉన్నటువంటి భాగసారాంశంలో
నేను లోకములో నుండి నా తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్నా. పునరుద్ధానానికి ముందు ఉన్నటువంటి అనుభవం వేరు, పునరుద్ధానం తర్వాత ఉన్నటువంటి అనుభవం వేరు. ఇక్కడ మనం విశ్వాసులుగా మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరగనంత వరకు మన జీవితం ఒక విధంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన తర్వాత, సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత జీవితం చాలా విభిన్నంగా ఉండాలి. బైబిల్ మనకి చూపించేటువంటి సాదృశ్యాల్లో పేరు మార్చడం, సౌలుని పౌలుగా మార్చిన తర్వాత సౌలుకి విరుద్ధమైనటువంటి జీవితం పౌలుది. పేతురు కేఫాగా మార్చబడిన తర్వాత పేతురు యొక్క అసందర్భమైనటువంటి జీవితం, అనాలోచితమైన క్రియలు, తొందరపాటు, కేఫాగా మార్చబడిన తర్వాత స్థిరమైనటువంటి మాట, స్థిరమైనటువంటి దృఢమైన విశ్వాసం పూర్తి విభిన్నంగా ఉంటాయి. పాపిగా ఉన్నప్పుడు మన క్రియలు వేరేగా ఉంటాయి. దేవుని చిత్తంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన క్రియలు వేరేగా ఉండాలి. రెండిటికి పూర్తి విభిన్నమైనటువంటి దిశల్లోనే అవి ప్రయాణించాలి. పౌలు అంటాడు, సౌలుగా ఉన్నటువంటి తన జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుని సన్నిధానంలో దేవుని చిత్తాన్ని ఏర్పాటు చేసేటువంటి భాగములో ఒక సువార్థికుడిగా, ఒక బాధకుడిగా, ఒక విశ్వాసిగా నేను ఒకప్పుడు నా పూర్వపు జీవితానికి విరుద్ధంగా నేను జీవిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, నీ జీవితం నీ పూర్వపు స్థితిని కనపరుస్తుందా? యేసుక్రీస్తు ప్రభుల వారిలో నిన్ను నువ్వు పోల్చుకున్నప్పుడు నీ సహజ గుణం ఎలా కనబడుతుంది? వాక్యం అనే అర్థములో నిన్ను చూచుకున్నప్పుడు నీవు ఎలా కనబడుతూ ఉన్నావు? చాలా లోతైన మర్మాలు. ఆత్మ పరిశీలన ఎప్పుడు ఉండాలి. ప్రాముఖ్యంగా భక్తి మార్గంలో ఆత్మ పరిశీలన లేకుండా భక్తి లేదు. ఈ భక్తి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దోహదపడాలి. ఆత్మ పరిశీలన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఉపయోగపడాలి. యాకోబు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటలు అదే. నిజానికి యాకోబు భక్తుడు నాలుక గూర్చి మాట్లాడినటువంటి మాటలు విశేషమైన ఆదరణ పొందినాయి. నీ నాలుకను కాపాడుకో, యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మనకు కనబడతాయి. చదవబడిన లేఖన భాగంలో నీ నోటికి కళ్ళెము వేసుకో. నీ భక్తి జీవితానికి నీ నోటి మాటలకు సంబంధం లేకపోతే నువ్వు వాక్యానుసారంగా జీవించేవాడు కాదు. నోటితో నేను భక్తిపరుణ్ణి, నేను విశ్వాసిని అని పలుకుతూ అంతరంగంలో దానికి విరుద్ధమైన జీవితాన్ని జీవించేటువంటి విశ్వాసులాగా పిలువబడుతున్న వారులారా, ఈ వాక్యం మీకోసమే. ఆత్మ పరిశీలన లేకుండా భక్తి మార్గంలో నేను భక్తిపరుణ్ణి, నేను బీసీసీని, లేకపోతే నేను క్రైస్తవుణ్ణి, లేకపోతే నేను బాప్తిసం పొందుకున్న వాడిని అని చెబుతూ ఉంటే ఈ వాక్యం నీకోసమే. వినువారుగా ఉండడం మాత్రమే కాకుండా, వినడం మాత్రం ఇంపార్టెంట్ కాదు. క్రైస్తవుడిగా నువ్వు బీసీసీ సర్టిఫికేట్ పొందుకోవడం మాత్రం ఇంపార్టెంట్ కాదు. నీ క్రియల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి. నీ క్రియల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గూఢార్థమైనటువంటి మాటలు అర్థం చేసుకునేటువంటి పరిపూర్ణమైన విశ్వాసిగా నీ క్రియలు కనబడాలి. అలా కనబడుతున్నాయా? దేవుని వాక్యం స్పష్టంగా మనకి బోధించేటువంటి బోధన ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతి శోధనలో ఆయన చూపించినటువంటి మాదిరి, విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి నీవు నేను ఆ మాదిరిని కనపరచాలి.
ఇక్కడ గూఢార్థమైనటువంటి మాటలు ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు మార్గంలో పయనించడానికి అలవాటు పడతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అలవాట్లని పొందుకొని ఆచరిస్తారో వారికి తండ్రికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇక మీరు నన్ను ఏమి అడగవసరం లేదు, మీరు అడిగినవన్నీ నా తండ్రి మీకు అనుగ్రహిస్తారు. అంతకుముందు ఒక బ్యారియర్ ఉంది, అంతకుముందు ఒక కండిషన్ ఉంది, మీరు నన్ను ఏమి అడిగినాను నా తండ్రి మీకు అనుగ్రహిస్తారు. కుమారుణ్ణి అడిగితే తండ్రి దగ్గర నుండి పొందుకోవడం. ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్ ఎక్కడి వరకు వెళ్ళిందనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి అందరి విశ్వాస రక్షణ కార్యంలో పాలుపంపులు పొందుకున్నటువంటి విశ్వాసులు ఆయన చూపించినటువంటి మాదిరిలో పయనిస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చినటువంటి విశ్వాసులకి వారు ఏది అడిగితే అది వారికి అనుగ్రహిస్తారు. ఇక్కడ నియమ నిబంధనలు ఏంటంటే, దేవుని చిత్తంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి పరిపూర్ణమైన విశ్వాసి ఏమడుగుతాడో తెలుసా? పేరుని ప్రఖ్యాతిని కాదు, పదవుల్ని కాదు, డబ్బుని కాదు, ఇహలోక సంబంధమైనటువంటి దేనిని గూర్చి పరిపూర్ణమైన విశ్వాసం అడగడు. ప్రభువా, నీవు నాకు అనుగ్రహించినటువంటి పనిని నేను నెరవేర్చాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఆయన శిష్యులకు, ఆయన్ను ప్రేమించినటువంటి వ్యక్తులకు కనబడడంలో ముఖ్య ఆంతర్యం ఏంటంటే, ఆ విశ్వాసంలోనికి ప్రభుల వారి యొక్క మార్గదర్శకత్వంలోనికి ఈ ప్రజానికం అంతా కూడా నడవాలి. అందుకే వారందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణం అయ్యాడు. చాలా గొప్ప మాట. దేవుని చిత్తంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆచరించిన, అనుభవించిన ప్రతి విశ్వాసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలి ఉన్నప్పుడు, దేవుని యొక్క మహా సంకల్పం నెరవేరినప్పుడు ఆ విశ్వాసి ఏది అడిగినా ఆయన వారికి అనుగ్రహిస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహామా, నీవు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించను, నిన్ను దూషించి వారిని నేను శపించను. దేవుని చిత్తములో ఉన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసిగా మారుతూ ఉన్నటువంటి విశ్వాసికి ఎదురుగా ఉంటే ఈ వాగ్దానం నెరవేరుతుంది. నమ్మండి ప్రియులారా. దేవుని చిత్తములో, దేవుని మార్గంలో పయనిస్తున్నటువంటి నీవు నేను మనకు మనం బట్టి పరులమని నోటితో చెప్పుకోవడం కాదు, క్రియల రూపంలో ఉండాలి. నోటితో ఏ మాట అయితే పలుకుతున్నామో అదే మాటను క్రియారూపకంగా కూడా నువ్వు చూపించగలగాలి. దానికి యాకోబు భక్తులు ఇచ్చినటువంటి సులభమైన మాటలు ఏంటనంటే, విధవరాండ్రని ఆదుకోవడం, సహాయం లేని వారికి సహాయం చేయడమే కదా. ఇదే కదా నిజమైన భక్తి. దిస్ ఈజ్ ద ట్రూ రిలీజియన్. నిజమైన భక్తి ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగున పాపులెవరూ నశించిపోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడో, యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి నీవు కూడా అదే విశ్వాసంలో ఇతరుల కొరకు సమస్తాన్ని వెచ్చించేదిగా ఉండాలి అన్నది యాకోబు యొక్క ఉద్దేశం. హతసాక్షులు కావడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి ఇక ఏది ఎక్కువ కాదు. వారి దగ్గర ఉన్నది అంతయు ఇచ్చేస్తారు. వారికి దేని మీద ఆశ లేదు. దేవుడు వారికి ఏ లోటు రానివ్వలేదు. ప్రియమైన వారలారా, ఈ మాటలు అర్థం చేసుకోండి. ఈ మాటలు దేవుని యొక్క చిత్తముని నెరవేర్చేటువంటి క్రమంలో, పరిపూర్ణమైన విశ్వాసులుగా మనల్ని మార్చేటువంటి క్రమంలో, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి నీవు నేను రావాలి.
సంఘంగా మన బాధ్యత అది. సంఘంగా నీ భక్తి మార్గం ఎలాగూ నడుస్తుందో ఆత్మ పరిశీలన చేసుకుంటే నీ భక్తి మార్గం దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉందా, నీ భక్తి మార్గం నీ సొంత చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉందా? ఒకటే ఒక ప్రశ్న. దేవుని చిత్తంలో నీకు దేని మీద ఆశ ఉండదు, ఒక దేవుని యొక్క మార్గదర్శకత్వంలో తప్ప. నీ చిత్తములో నీకు సమస్తము కావాలనిపిస్తుంది, అది డబ్బైనా పదవైనా ఇంకేదైనా. కానీ గమనించడం ప్రేరా, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి వారెవ్వరికి తండ్రితో ఇచ్చేటువంటి డైరెక్ట్ యాక్సెస్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించినగా సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలుండును గాక. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందమునకు మరల పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ మరొకసారి ఈ పరిశుద్ధ ఆదివారం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో సిబిసి 2020 కార్యక్రమాన్ని 7 రోజులు దిగ్విజయంగా చేయడానికి దేవుడు తన విస్తారమైన కృపను అనుగ్రహించాడు. దీనిలో పాల్గొన్న సండే స్కూల్ టీచర్స్కి, మన సంఘ విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దీనిలో వాక్యం అందించినటువంటి వారికి, క్లాసెస్ చెప్పినటువంటి వారికి, పాటలు పాడినటువంటి వారికి, నృత్యము ద్వారా స్కిట్స్ ద్వారా దేవుని నామాన్ని మహింపరిచిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీ దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి కూడా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా బాగా ప్రోత్సహించారు. కార్యక్రమాన్ని బట్టి మీరు నాకు ఫోన్ చేసి అభినందించడం కూడా నాకు సంతోషాన్ని, నూతనమైన ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనిలో క్రెడిట్ మొత్తం నాది మాత్రమే కాదు, దీనిని కార్యక్రమంగా రూపొందించడానికి మన సంఘ విశ్వాసులు చాలామంది తమ కృషిని పెట్టారు. ప్రాముఖ్యంగా బండ్లమూడి విజ్ఞాన్ తనకున్నటువంటి తలాంతుతో చాలా కష్టపడి ప్రతిరోజు సిబిసి కార్యక్రమాలని కానీ, ఆరాధనలు కానీ
మీరు ఇలా వీక్షించడానికి తన పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నాడు. మన సెక్షన్స్ ఇద్దరు కూడా జపాన్, ఇస్రాయేల్ కూడా ఎంతో కష్టపడి సమయాన్ని అంతా వారు దీని కొరకు వెచ్చించడంని బట్టి సంఘం అంతటి పక్షంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, సంఘ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇలా ఆన్లైన్లోనే కొనసాగుతాయి. ప్రాముఖ్యంగా వాక్యంలో విన్నదాని ప్రకారం కేవలం మనం వినువారమై ఉండడం మాత్రమే కాకుండా క్రియల రూపంలో కూడా మన సంఘం తరపున సహాయ సహకారాలను అందించడానికి మీ అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఇప్పటికే మనం సంఘం తరపున సంఘంలోనేటువంటి విశ్వాసులు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దీని కొరకు వారి విరాళాన్ని అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా వారికి ప్రత్యేకమైన వందనాలు. నిన్నటి శుక్రవారపు ఆరాధన దినమున మన సంఘ విశ్వాసులు సేలం మధు గారి సహకారంతో మన బ్రాంచ్ చర్చ్లో మరియు మన సంఘంలోను ప్రొవిజన్స్ కూరగాయలు ఇవ్వడానికి కృప చూపించి ఉన్నాడు దేవుడు. అందుని బట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సిబిసి కార్యక్రమాలని దిగ్విజయంగా ముగించుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మన సంఘ విశ్వాసులు జగదీష్ గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము చెప్పమని అడిగిన ప్రతి ఒక్కరూ కూడా వెంటనే స్పందించారు. వారికి ఎక్కువ సమయం లేదు, కొన్ని గంటలు మాత్రమే ఇచ్చినా వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, చిన్నపిల్లల ద్వారా యేసయ్య సువార్తను ప్రకటించడానికి వారు వినియోగించుకునే విధానాన్ని బట్టి కూడా వారిని అభినందిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, సంఘ కార్యక్రమాలని యథావిధిగా కొనసాగుతాయని తెలియజేస్తూ సంతోషిస్తూ ఉన్నాము. మన సంఘ విశ్వాసులు తమ తమ కానుకలు వారు 2 నెలల ప్లెడ్జ్ని కానీ 2 నెలల దశంభాగాలను కానీ ఇచ్చి ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించును గాక. వారు తమ స్వహస్తాలతో వారి పేర్లు లిఖించి వారు ఇచ్చినటువంటి అమౌంట్ని వేసి సంతకం పెట్టి ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాం. మిగిలినటువంటి విశ్వాసులు కూడా దీన్ని అవలంబిస్తారని ఆశిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈ సంక్షోభంలో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు దేవుని సువార్తను వినివారం మాత్రమే కాకుండా క్రియారూపంగా చూపించేవారుగా కూడా మీరు అందరూ ఉండాలని మీకు మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. మన సంఘ విశ్వాసంలో ఒక మైలురాయిని దాటామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. గతించిన 14వ తారీఖున కవెనెంట్ పేజ్ అనేటువంటి ఫేస్బుక్ పేజ్ నిర్వహిస్తున్నటువంటి వారి ఆధ్వర్యంలో వారు ఈ కరోనా వచ్చినప్పటి నుండి 24 గంటలు ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. 2 రాష్ట్రాల్లో ప్రతి అరగంటను ఒక్కొక్క సంఘానికి వెచ్చించి ఆయా సంఘాలలో దేవుని యొక్క నామంలో ప్రార్థించడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి, కరోనా నుండి విడుదల పొందడానికి, దాని నుండి రక్షింపబడడానికి ప్రార్థనాపూర్వకంగా సహకరిస్తూ ఉన్నారు. అందుని బట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 14వ తారీఖున మన సంఘానికి కూడా 1:30 గంటల నుండి 2 గంటల వరకు ఒక స్లాట్ని నిర్ధారించడం జరిగింది. దానిని అవకాశంగా అందుకొని నేను, మన సంఘ విశ్వాసులు, నాతో దగ్గరగా ఉన్నటువంటి వారు జగన్ గారు, సురేష్ శాంసన్ గారు, సండే స్కూల్ టీచర్స్ శిరీష గారు, జ్యోతి గారు, మేము 5గురం కలిసి ఒక చిన్న కార్యక్రమాన్ని చేసి కరోనాలో ఎదుర్కొంటున్నటువంటి ఈ సవాల్ను అధిగమించడానికి బైబిల్ ఇచ్చేటువంటి సమాధానాలని గూర్చి మన సంఘం తరపున మనం ప్రార్థించాం, బోధించాం.
ఆ కార్యక్రమం ఈ దినం 11 గంటలకు మీరు మీ మీ యూట్యూబ్ ఛానల్స్లో మన సెయింట్ లూక్స్ లూథరన్ చర్చ్ చీరాల యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరని వివరిస్తూ ఉన్నాను. దీనిలో సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలను బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదివేటువంటి క్రమంలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని రానున్నటువంటి దినాల్లో కూడా మనం ఈ సంక్షోభంలో ఉంటూ ఉన్నాం కాబట్టి మీ అందరి యొక్క ప్రోత్సాహంతో పాటు పార్టిసిపేషన్ కూడా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దానికి అనుగుణంగా ప్రతి ఆదివారం మనం చదివేటువంటి బైబిల్ లేఖన భాగాల్ని మీరు మీ ఎండలో రికార్డ్ చేసి కానీ వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ నాకు పంపించగలిగితే ఆరాధనలో మీరు పార్టిసిపేట్ చేసిన వారుగా ఉంటారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రత్యేకమైన పాటలు పాడదలిచిన మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని అనిపించిన వీడియో రూపంలో కానీ వాట్సాప్ వాయిస్ మెసేజ్ రూపంలో కానీ మీరు తెలియజేస్తే మన ఆరాధనలో దాన్ని సమకూర్చి ఆరాధనలో మీ యొక్క పార్టిసిపేషన్ని కూడా సిద్ధం చేయడానికి మీరందరూ సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. దానికి అనుగుణంగానే ఈ దినం ఒక పాటను కూడా పాశ్రం గారి ద్వారా పాడించి ఈ వర్షిప్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. రానున్నటువంటి దినాల్లో శుక్రవారం బైబిల్ స్టడీలో కానీ ఆదివారం ఆరాధనలో కానీ బైబిల్ రీడింగ్ కానీ పాటలు కానీ సాక్ష్యం కానీ మీరు ఇంకా దేవుని చేత ప్రేరేపించబడితే దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడినా సరే మీరు వాక్యాన్ని వీడియో రూపంలో కానీ వాయిస్ మెసేజ్ రూపంలో కానీ మీరు మాకు పంపించినట్లయితే దాన్ని ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాను. గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వచ్చే ఆదివారం కూడా మనము యాకోబు పత్రికను ఈ 2 వారాలు ధ్యానించాం. యోహాను సువార్తను ఈ 2 వారాలతో పాటు మరి వచ్చే ఆదివారం కూడా ధ్యానించబోతూ ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని మన బైబిల్ స్టడీ 2వ తిమోతి 4వ అధ్యాయం ముగింపుకు వచ్చింది కాబట్టి 2వ తిమోతి రాసినటువంటి పత్రిక మరియు యాకోబు పత్రికలోని 1వ అధ్యాయము యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు మీద బైబిల్ క్విజ్ ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇలాగనే ఆరాధనలోనే మీకు ఆన్లైన్లో ప్రశ్నలు వివరించబడతాయి. మీరు వాట్సాప్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మాకు తెలియజేసినట్లయితే ఈ క్విజ్ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయగలిగినటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. దీనిలో మీరు పాల్గొనడానికి సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ నెల చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ కార్యక్రమం ఉంటుంది. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4 అధ్యాయాలు ఈ బైబిల్ క్విజ్లో ఉంటాయని మీకు మనవి చేస్తూ దీనిలో పాల్గొనడానికి మీరు ఈ సమయాన్ని వెచ్చించి పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఈ అనౌన్స్మెంట్స్ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, సెయింట్ లూక్స్ చర్చికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. ఆన్లైన్లో ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి మేమందరము సంఘంగా కలిసి నీ యొక్క నామాన్ని మహింపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఈ తరుణాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ విశ్వాసులు అందరము నీ సంఘ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ నూతనమైన వరవడిని సృష్టించడానికి మా విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవడానికి నీ కృపా సహాయాన్ని అనుగ్రహించండి. దేవా,
నీ పాద సన్నిధానంలో మేము చేయుచున్నటువంటి ఈ ప్రార్థన మీరు అంగీకరించండి. విన్నటువంటి వాక్యం ప్రకారం కేవలం మేము వాక్యం వినువారంగా మాత్రమే కాకుండా వినిన వాక్యాన్ని క్రియారూపంగా చూపించేటువంటి నీ విశ్వాసులుగా, నీ మాదిరికరమైనటువంటి శిష్యులుగా ఉండడానికి నీ సహాయాన్ని అనుగ్రహించండి. శిష్యురాండ్రుగా మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. దయగలిగినటువంటి మా ప్రభువా, సిబిసి కార్యక్రమాన్ని 7 దినాలు మేము జరుపుకోవడానికి మీ కృపను అనుగ్రహించారు. దీని ద్వారా అనేక మంది ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకోవడానికి మీ కృపను అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభు. మీ ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన మీరు దీవించండి. శీలం మధు గారిని బట్టి నీ సందాలు విజ్ఞాపం చేయించు ఉన్నాం. నీ దాసులు చూపించినటువంటి క్రియారూపకమైనటువంటి భక్తిని బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ అందరి విశ్వాసంలో మాత్రమే కాకుండా క్రియారూపకంగా చేసినటువంటి సహాయాన్ని బట్టి నీ దాసుల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలవబెట్టమని నీ సన్నిధానంలో ప్రాధాయపడుతూ ఉన్నాం. దయగలిగినటువంటి మా ప్రభువా, సంఘ విశ్వాసులు అందరినీ మీరు పేరు పేరు చెప్పిన నీ సన్నిధికి తీసుకొస్తున్నాం. దీవించండి. ఈ కష్ట సమయంలో సైతం సంఘానికి వారు వెచ్చిస్తూ ఉన్నటువంటి కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, వారు నీ పాద సన్నిధానంలో అర్పించిన కానుకను దీవించండి, ఆశీర్వదించండి. వారిని అనేక మందికి మాదిరికరంగా మీరు నిలవబెట్టినందుకు నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పేరు పేరు చెప్పిన వారిని నీ పాద సన్నిధానంలో ఎలుగెత్తు మొరలెడుతూ ఉన్నాం. మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. నీ కృప కలిగినటువంటి నామములో నీ నామాన్ని గణపరచడానికి, మహింపరచడానికి సరైనటువంటి పాత్రలుగా మా అందరినీ మలుచుకొని నీ నామాన్ని మహింపరచుకోమని ఈ దినదీవులతో మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నీ మెండైన కృపకు పాత్రలు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతను దింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. యుగ యుగములకు నీ కగుతం.